Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IST Circle, Ashok Nagar X Roads, Hyderabad. మన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2023లో జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలి అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మన క్వశ్చన్స్ అయితే కాస్త ఈ ఇయర్ కొంచెం బాగా ఈజీగానే వచ్చాయని చెప్పొచ్చు మనం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2023 మెయిన్స్లో ఎకానమీ పార్ట్లో మనకి 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ రిక్వైర్స్ ఇంక్రీజ్డ్ షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ జీడిపి. సో ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ రిక్వైర్స్ ద ఇంక్రీజ్డ్ షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ జీడిపి. అంటే జీడిపిలో తయారీ రంగం యొక్క పెరుగుదల కావాల్సి వస్తుంది అనమాట మనకి ఎకనామిక్ గ్రోత్ సాధించాలంటే. అంటే ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి కావాలంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, తయారీ రంగంలో, తయారీ రంగం యొక్క పెరుగుదల ఎంతైనా అవసరం అంటున్నారు. పర్టికులర్లీ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రత్యేకంగా వాటిని దృష్టిలో పెట్టుకొని జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో యొక్క వృద్ధి ఎలా సాధించాలని నేను అర్థం. సో దాని మీద కామెంట్ ఆన్ ద ప్రజెంట్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ప్రస్తుతం గవర్నమెంట్ దీని మీద ఎలాంటి పాలసీస్ మనకి ఏర్పాటు చేస్తుంది అన్నది క్వశ్చన్ అనమాట. దాని మీద కామెంట్ చేయమంటున్నారు. మీకు ఇదివరకే చెప్పాను, కామెంట్ అంటే మనం దీనికి ప్రోస్ కోన్స్ అన్ని రాయాలి, మనం వ్యాఖ్యానించాలి. ఇది ఎలా కరెక్ట్గా ఉంది, ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం క్లియర్గా రాయాలన్నమాట. సో 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. 10 మార్క్స్ క్వశ్చన్ అంటే మనం 150 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. దీనికి 150 వర్డ్స్ రాస్తే సరిపోదు. సో ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అంటే మీకు తెలిసిందే. ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అంటే వేగవంతమైనటువంటి ఆర్థిక వృద్ధి. ద స్పీడీ ఎకనామిక్ గ్రోత్ అంటే ద టోటల్ ఇంక్రిమెంట్ ఇన్ అవర్ ప్రొడక్షన్. మనం ఉత్పత్తిలో చాలా వేగంగా అభివృద్ధిని సాధించడాన్ని ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అంటారు. సో మన 11th ప్లాన్ అండ్ 12th 5 years ప్లాన్ ఫోకస్డ్ ఆన్ దిస్ ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్, వేగంగా అభివృద్ధిని మనం సాధించాలంటే, ఇంత స్పీడీగా మనం డెవలప్మెంట్ సాధించాలంటే ఫస్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అభివృద్ధిని సాధించాలి, దాంట్లో పెరుగుదల సాధించాలి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 2 ఉంటాయి. ఏంటంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, మైక్రో స్మాల్ మీడియం, ఎంఎస్ఎంఈస్ అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మన దేశంలో మనకి ఎక్కువగా ఉన్నటువంటి ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దాదాపుగా మనకి 2023 డిసెంబర్ నాటికి 63 మిలియన్స్ ఉన్నాయి మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దాదాపుగా 113 మిలియన్ ఆఫ్ ది పీపుల్ గెటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ దిస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. 40% ఆఫ్ ద వర్క్ ఫోర్స్, ఇండియాలో ఉన్నటువంటి 40% వర్క్ ఫోర్స్ ఈ ఎంఎస్ఎంఈల మీద ఆధారపడి ఉంటుందన్నమాట, ఎంఎస్ఎంఈల మీద. సో ఇంతకుముందు దీనికి ₹1 కోటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఉండేది మైక్రో లెవెల్కి. మైక్రో లెవెల్, స్మాల్ లెవెల్, మీడియం లెవెల్ అని 3 రకాలు ఉంటాయి. అగైన్ దీన్ని ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం 2006లో కొంత క్లాసిఫికేషన్ చేశారు, మళ్ళీ 2020లో క్లాసిఫికేషన్ చేశారు. దానికోసం లిమిట్ మనకు దగ్గర ఇప్పుడు 100 కోట్ల వరకు పెంచారు. అంతకుముందు 20 కోట్ల వరకే ఉండేది లిమిట్ ఈ మైక్రో స్మాల్ మీడియం. మైక్రో అంటే ఇప్పుడు ఇంతకుముందు 1 crore లోపు ఉండేవాటిని మైక్రో అనేవాళ్ళు, ఇప్పుడు దాదాపు ₹5 కోట్ల పెట్టుబడి లోపు ఉన్నటువంటి వాళ్ళు మైక్రో అంటున్నారు. సో కాబట్టి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఇది రాయాలి ఇంట్రడక్షన్లో. ఇవన్నీ రాసిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ ఏం పాలసీస్ తీసుకొస్తుంది. దీనికోసం గవర్నమెంట్ చాలా పాలసీస్ తీసుకొస్తుంది. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ ఇస్తుంది, అదేవిధంగా సబ్సిడీస్ ఇస్తుంది, ల్యాండ్ సబ్సిడీస్ ఇస్తుంది, అదేవిధంగా బ్యాంకులు క్రెడిట్ ఇస్తున్నాయి, అదేవిధంగా జీరో కాస్ట్ అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా 80% గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది ఎంఎస్ఎంఈస్కి. ఇందులో ఉమెన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. పవర్ సబ్సిడీ ఇస్తుంది, ఒక యూనిట్ ₹1 లెక్క ఇస్తుంది.
సో ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా అని దీన్ని అటాచ్ చేసింది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని. సో ఈ విధంగా గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకొస్తుంది. అయితే దీని మీద కామెంట్ చేయమన్నారు, గవర్నమెంట్ పాలసీస్ మీద కామెంట్. సో గవర్నమెంట్ యొక్క పాలసీస్ మీద కామెంట్లో కానీ మనం చూసుంటే ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు అంటే ఇన్వెస్ట్మెంట్ పాలసీస్, తర్వాత దీనికి అప్రూవల్ దొరకపోవడం సరిగా. అంటే ఇప్పుడు మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో లాగా మనకేంటంటే దీనికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అంత ఈజీగా దొరకపోవటం, లైసెన్సెస్ అవన్నీ. అదేవిధంగా దీనికి రికమెండేషన్స్ ఉండటం, తర్వాత డాక్యుమెంటేషన్ అనేది డిలే అవ్వటం, తర్వాత మనకి షెల్ కంపెనీస్ రావటం ఇందులో, అంటే డూప్లికేట్ కంపెనీస్ ఇవన్నీ రావటం మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దీని యొక్క ప్రోస్ కాన్ చూసినట్లయితే మనం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. 40% దాదాపుగా మన దేశంలో 40% ఉంది. మన ఎక్స్పోర్ట్స్లో కూడా 45% మన ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్ అన్నమాట. దీని నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది. అదేవిధంగా దీనికి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అవసరం. అదేవిధంగా వీటికి లోకల్ మార్కెట్స్ ఉంటాయి బాగా. ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా పెంచుతున్నారు ఇప్పుడు, లోకల్ మార్కెట్స్ కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా మనం ఈ ఎక్కువగా ఏముంటాయి ఎంఎస్ఎంఈలు అంటే మనకు చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి. మనకు ముఖ్యంగా ఫుడ్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్ని ఇందులోనే ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో ఇవన్నీ మనకి ఈ ఎంఎస్ఎంఈలో. కాబట్టి దీనివల్ల ప్రోన్స్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి, వీళ్ళకి పవర్ సప్లై ఇవ్వాలి, ఇంకా అదేవిధంగా వీటికి మార్కెట్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ లెవెల్కి మన ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళాలి. క్వాలిటీ, క్వాంటిటీ, స్టాండర్డ్స్ పెంచాలి. ఇందులో జరిగే అవకతవకలను మనం కంట్రోల్ చేయాలి. ఎంఎస్ఎంఈకి సంబంధించిన చట్టాలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ విధంగా మీ ఆన్సర్ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సేమ్ 10 మార్క్స్కి అడిగారు. స్టేటస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఎగ్జామైన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ దిస్ రిగార్డ్ అండ్ సజెస్ట్ ద ఇంప్రూవ్మెంట్స్. సో అగైన్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకుంటున్నారు, సజెషన్స్ ఏముంటున్నారు. డిజిటలైజేషన్ కానీ చూస్తే మనకు డిజిటలైజేషన్ మనకు 2015 నుంచి స్టార్ట్ అయింది. మనకి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్తో గవర్నమెంట్ లాంచ్ చేసింది అండి. సో ఇప్పుడు మనం కానీ చూస్తే దగ్గర మనం 12.5% మనం టోటల్గా డిజిటలైజేషన్ జరిగింది మనకి, మన ఎకానమీ. సో ఇంకా చాలా ఉంది మనకు జరగాల్సినది. 1/4లో సగమే ఇది. సో డిజిటలైజేషన్ వలన మనకి, ఈ డిజిటలైజేషన్ అంటే ఆర్థిక వ్యవస్థను అధునాతనటువంటి టెక్నాలజీతో అనుసంధానం చేయడాన్ని డిజిటలైజేషన్ అంటారు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, అదేవిధంగా ఇలాంటి వాటితో అనుసంధానించడాన్ని మనం డిజిటలైజేషన్ ఆఫ్ ఎకానమీ. పేమెంట్స్ కానీ, రీపేమెంట్స్ అండ్ పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ రూపంలో మనం చేయడాన్నే మనం ఇది అంటాం, డిజిటలైజేషన్. మరి దీంట్లో బోల్డ్ ప్రాబ్లం ఉన్నాయి. ఒకటేంటంటే టెక్నికల్ ఇల్లిటరసీ ఎక్కువగా ఉండటం, తర్వాత సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ చీటింగ్ జరగటం, తర్వాత ప్రజలు నిరక్షరాస్యులుగా ఉండటం, ఇంకా దీని పట్ల అవగాహన లేకపోవటం, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవటం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. సజెషన్స్ ఏం చేయాలంటే మనం డిజిటల్ లిటరసీని పెంచాలి ఫస్ట్. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్, ఈ కంప్యూటర్స్, ఈ టెక్నాలజీ పట్ల ప్రజల్లో బాగా అవగాహన తీసుకురాగలిగినట్లయితే మనం కంప్లీట్గా మనం అట్లీస్ట్ మనం 2047కి మనం ఒక 75% వరకు డిజిటలైజేషన్కి వెళ్ళొచ్చు మనం. అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. కాబట్టి డిజిటలైజేషన్ వల్ల మనకి ఎలాంటి ఆన్లైన్ మోసాలు కానీ అవన్నీ కూడా జరగకుండా పటిష్టమైనటువంటి మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ లాంటివి ఉపయోగించి ఈ డేటాను భద్రపరచడంలో కూడా గవర్నమెంట్ ఈ సైబర్ క్రైమ్ చట్టాలను, కొన్ని భద్రతలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం కవర్ చేయాలి. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. హౌ ద ఈ టెక్నాలజీ హెల్ప్ ద ఫార్మర్స్ టు ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఎక్స్ప్లెయిన్. ఈ టెక్నాలజీ అంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనొచ్చు దీన్ని మనం సింపుల్గా. మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కానీ లేకపోతే ఇతర ఫుడ్ టెక్నాలజీలో వాడే టెక్నాలజీ ఏ విధంగా ఫార్మర్స్ ప్రొడక్షన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మనం రాయాలి. ఈ విధంగా మార్కెటింగ్ అగ్రికల్చర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి మనం ఇక్కడ రాయాలి. టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, సింపుల్గా చెప్పాలి, దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఇన్ ది ఫార్మర్స్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. వ్యవసాయ ఉత్పాదకతలో రైతులకు ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది. మనం చూస్తున్న అన్ని విధాలుగా టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రిసిటీకి సంబంధించి, మార్కెటింగ్కి సంబంధించి, ప్రొడక్షన్కి సంబంధించి, అదేవిధంగా భద్రపరచుకోవడం కోసం సంబంధించి, అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటేట్స్ కానీ,
అదేవిధంగా స్టోరింగ్ ఫెసిలిటేట్స్ కానీ వీటన్నిటికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం వ్యవసాయ భద్రత కల్పించగలుగుతున్నాం. సో అవి రాస్తే సరిపోతుంది, ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు దాని గురించి. నెక్స్ట్ కమ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, ద ఆబ్జెక్టివ్స్ అండ్ మెజర్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ల్యాండ్ స్ట్రక్చర్లో చేంజెస్ తీసుకురావడానికి ల్యాండ్ రిఫార్మ్స్ అంటారు. దీనికోసం గవర్నమెంట్ 1950s నుంచి వర్క్ చేస్తుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేసింది 1951లో ఈ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి. సో ల్యాండ్ రిఫార్మ్స్ కొన్ని దేశాల్లో పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో జరగట్లేదు, కొన్ని రాష్ట్రాల్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. బెంగాల్, కేరళ, గోవా, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల్లో, హర్యానా లాంటి రాష్ట్రాల్లో చాలా వరకు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ సౌత్లోకి వచ్చేసరికి మిడిల్గా ఉన్నాయి, అంటే అటు పూర్తిగా లేకుండా ఇట్లా లేకుండా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొంతవరకే చేశారు. కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కానీ చేయగలిగినట్లయితే మనం చేయొచ్చు. కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన దాని గురించి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ ల్యాండ్ రిఫార్మ్స్ మీద మనం ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ మనకి 1970, 2023, 2022, 23 ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ గురించి మనం కొంచెం రాసుకొని కన్క్లూజన్లో ఇంకా మనం ఏం చేయాలో చెప్తే సరిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం చూడండి క్వశ్చన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా ప్లాన్డ్గా చదివితే బేసిక్స్ బాగా పట్టుంటాయి. ఇక్కడ ఏంటంటే మీకు బేసిక్స్ బాగా ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి, ఈ టెక్నాలజీ అంటే ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి, సో ఇలాంటి మీకు కీవర్డ్స్ సబ్జెక్ట్ మెయిన్ వర్డ్స్ తెలియటం వల్ల మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో మా దగ్గర సివిల్ సర్వీసెస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్ ఉంటాయి. సో ఈ విధంగా డీటెయిల్డ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా సివిల్స్ కోచింగ్ తీసుకోవాలంటే అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మమ్మల్ని సంప్రదించండి. ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి, బోత్ మీడియా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.